ఈ దినములలో దేవుడు మనకు ముందే వ్రాయించిన ఈ మహా గొప్ప గ్రంథాన్ని మనం అందరం తిరిగి చదువుకునుట మిక్కిలి అవశ్యం. ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు అందరూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరల తిరిగి చదవండి. ప్రకటన అనే ఈ గ్రంథం యొక్క పేరులోనే ఉంది ప్రకటన, ప్రకటించండి అందరూ. ఇది ప్రకటింపవలసిన గ్రంథం. ఇది వాస్తవానికి రెవల్యూషన్ అనే మాటకు ప్రత్యక్ష గ్రంథం. యోహానుతో దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళి రాజులకును ప్రధానులకును ప్రజలకును ఈ సంగతులను గురించి తిరిగి ప్రవచించుట అవశ్యము అని లంకలో ఖైదీగా ద్వీపాంతరవాస శిక్షలో ఉండే ఆ 90వ పడిలో ఉండే యోహానుకు దేవుడు తెలియజేశాడు. ఈ ఆయన గ్రంథము సర్వలోకానికి ఈ 1000 సంవత్సరాల నుండి చదువుకుంటూనే ఉన్నాం. ప్రకటన గ్రంథము 3 అనే సంఖ్యతో ఆరంభమై 7 అనే సంఖ్యతో అది మరల తిరిగి కంటిన్యూ అయి 12 అనే సంఖ్యతో అది కొనసాగింపు కలుగుతుంది. 1 అనగా దేవుడైన ఒక ఆయనతో ఆరంభమై 3 దేవుని సంఖ్య 3, 4 అనేది మానవుని సంఖ్య. 4 చెప్తాదండి, 4 వాయువులు, 4 దిక్కులు, పూర్వీకులు. 4 అనే మాట మనుషునికి వాడారు, 3 అనే మాట దేవునికి వాడారు. 4, 3 కలిపితే 7. 7 అనే సంఖ్యను దేనికి వాడారు మన పూర్వీకులు? పరిపూర్ణత, నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. 7 అని ప్రకటన గ్రంథంలో 7 అనే ఈ సంఖ్య పలుమారు చూస్తున్నాం. 7 సంఘములు, 7 తెగుళ్ళు, 7 బోరలు, 7 సంఘములు, 7 ముద్రలు అని ఇలాంటి 7 అని ఆఖరికి వచ్చేసరికి 12 4 ప్లస్ 3 కాదు, 3 ప్లస్ 4 కాదు. ఇప్పుడు 3 into 4 ఇంటూ ప్లస్ పోయి ఇంటూ అనగా దేవుడు మొదట మనకు కలుగుట యాడింగ్, అది పోయి దేవుడు దీవించడం ఆరంభించిన తర్వాత he will multiply his blessings. దేవుడు మొదట సంఘమునకు క్రైస్తవులైన వారిని కలిపారు. The Lord added many souls to the church. అపోస్తలుల కార్యములో ఇంకా చదువుకుంటూ వస్తే then when the church began to multiply, అడిషన్ కాదు మల్టిప్లికేషన్. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ఆరంభించడం మొదలు పెట్టిన తర్వాత కలపడం కాదు, 3 ప్లస్ 3 కాదు, 3 ప్లస్ 4 కాదు, 3 into 4, 3 into 4, 12. ప్రకటన గ్రంథంలో అదే చూస్తున్నాం. 12 శిష్యులు, 12 పునాదులు, 12 ముత్యాలు, 12 గుమ్మాలు. అమ్మో, అన్ని 12 అంటే అలాగూ 12 144. అలాగంత గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్ మల్టిప్లైడ్. అలా మల్టిప్లై చేస్తే మనం 144,000 ఇంటూ 144,000. ఇక్కడ ఉండేవారు ఎవరైనా చెప్పగలరా? మ్యాథమెటిషియన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? చెప్పగలరా ఎంత అవుతుందో? దేవుని యొక్క దీవెనలు మనకు అన్ని రెట్లు మల్టిప్లై అయి. ప్రకటన 4, 5 అధ్యాయాలు, 2 1 అధ్యాయమే వాస్తవానికి. ఈ 4, 5 అధ్యాయాలు మనకుండే 2 రెక్కలాంటి. ఒక అధ్యాయంలో సృష్టి గానము, ద సాంగ్ ఆఫ్ క్రియేషన్. 5వ అధ్యాయంలో విమోచన గానము, ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్. 2 ఒకటే. 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని సృష్టి అంతా పూజించుట చూస్తున్నాం. 5వ అధ్యాయంలో రక్షింపబడినటువంటి వారు యేసు క్రీస్తు కుమారునికి మరల తిరిగి సృష్టి అంతా ఆరాధన అంతా జరిగించుట 5వ అధ్యాయంలో చూస్తున్నాం. అది కారునేషన్ చాప్టర్. తండ్రి అయిన దేవుని చేతిలో నుండి ఒక పుస్తకము తీసుకున్నాడు. ఆయన గొర్రె పిల్ల వచ్చి సింహాసనాసీనుడై ఉన్న వారి చేతిలో నుండి ఒక గ్రంథాన్ని తీసుకున్నాడు. అది పట్ట. ఆ గ్రంథాన్ని ఆయన తీసుకున్నాడు. అప్పుడు అందరూ పొందుతున్నారు, ఆయన్ని ఆరాధన చేస్తున్నారు. నీవు ఒక్కడవే ఆ గ్రంథాన్ని తీసుకుని విప్పడానికి యోగ్యుడు. ఎవరైనా గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులున్నారా? దానిని చూచుటకైనను ఎవరికి యోగ్యత లేనందువల్ల
యోహాను అంటున్నాడు, నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను గారు దేవుని సముఖంలోకి వెళ్ళి ఏడ్చాడు. అయ్యో, ఈ దేవుని చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకునగలిగిన వాడు ఎవడని బలిష్ఠుడైనటువంటి ఒక దేవదూత అరవగా, పరలోకమందు గాని భూమి అందు గాని భూమి క్రింద గాని ఉన్న జీవులలో ఎవడును వచ్చి ఆ గ్రంథాన్ని విప్పడానికి గాని దాని ముద్రలు విప్పడానికి గాని దాన్ని చూడడానికి గాని యోగ్యత కలిగిన వారు ఎవరునూ లేకపోయారని చూచినప్పుడు నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు నా యొద్దకు వచ్చి ఏడ్వకుము అని ఆయనను ఊరడించినాడు అని. నేను అది చదివినప్పుడల్లా అనుకుంటాను, ఈ మనుష్య జాతి ఎక్కడికి వెళ్ళినా ఏడుపులో కూడా ఈడు ఏడుస్తూనే ఉంటాడు. నరుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఏడుపు మాండం. ఏడుపు మన జన్మ హక్క. పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటాం, చచ్చినప్పుడు అందరినీ ఏడిపిస్తాం. ఈయన పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఏడుస్తున్నాడు. నేను బహుగా ఏడ్చుచుండగా, మామూలు ఏడ్పు కాదు, బహుగా ఏడ్చుచుండగా. ఆయన ఏడ్పుకు కారణం ఏదంటే దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది, ఒక పుస్తకం. దానికి 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని ఎవడు తీసుకొనగలడు అని ఒక దేవదూత వచ్చి ఛాలెంజ్ చేశాడు. ఆ గ్రంథం ఏమిటి, ఆ గ్రంథములో ఉండే విషయాలేమిటి? సీల్డ్ బుక్. అది చూడడానికి కూడా ఎవరికి దమ్ములు లేకపోయింది. పరలోకములో ఉండే దేవదూతలు గాని, ఈ భూమి మీదలో ఉండే మీద ఉండే నరులలో ఎవరైనా, పాతాళ లోకములో ఉండే శక్తులలో ఏ శక్తి అయినా సరే ఆ గ్రంథాన్ని విప్పడానికి గాని చూడడానికి గాని శక్తి లేకపోయాను. సాతానేమయ్యాడు? ఈ లోకరాజ్యాలన్నీ నావే అని ప్రగల్భాలు పలికిన సాతానేమయ్యాడు? వాడు తీసుకుని వాడు ఆ ముద్రలు విప్పగలడా? ఆ తాళాలు విప్పగలడా? విప్పలేడు. రమ్మనండి, ఇప్పుడు వాడు రాలేడు. వాదింపబడిన గొర్రె పిల్ల దావీదు గోత్ర సింహము ఆయన వచ్చి ఆ తండ్రి అయిన దేవుని చేతిలో నుండి ఆ పట్టా తీసుకున్నాడు. ఏది ఆ పట్టా? భూలోకములో ఎవరిది? అది ఆయనది అని వ్రాయబడినటువంటి పట్టా. ఆ పట్టాను ఆయనే తీసుకున్నాడు. 7 ముద్రలు ఉన్నాయి. ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు, 2వ ముద్రను విప్పినప్పుడు, ఆ గొర్రె పిల్ల 3వ ముద్రను విప్పినప్పుడు, ఆ గొర్రె పిల్ల 4వ ముద్రను విప్పినప్పుడు, అలాగా ఆయన 7 ముద్రను విప్పినప్పుడు ఈ లోకం మీదకి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్నెన్ని రాబోతున్నాయో ఆలోచన చేద్దాం. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడానికి మనకు సమయం చాలదు ఈ 3 రోజుల్లో. కానీ కొన్ని మాట్లాడుతున్నాం. ఈ పుస్తకాన్ని ఎవరు తీసుకోగలరు? దేవుని తండ్రి అయిన దేవుని చేతిలో ఈ డాక్యుమెంట్, పట్ట, ఇల్లు నాది అనే ఈ పట్ట నీ దగ్గర ఉన్నంత వరకు ఎవరేం చేయగలరు దాన్ని? తండ్రి అయిన దేవుడు ఆదాముకు ఆ పట్టా ఇచ్చాడు. ఆదాము, ఈ లోకమంతా నీది, నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపు, ఇదంతా నీదే, నీ బిడ్డలదే. ఈ ప్లానెట్ అంతా నరజాతికి ఇచ్చివేశాను, నీవు ఏలుకో. యజమానే స్వయంగా, ఆదామే స్వయంగా, హవ్వే స్వయంగా వారికి ఆధిపత్యాలు సాతాను చేతులకు అప్పగించారు. నరజాతి అంతా సాతాను యొక్క బిడ్డలైపోయారు. అవును, ఒప్పుకున్నాను. కానీ ఎంతవరకు ఒక కాలం, కొంతకాలాన్ని నిర్ణయించారు. ఆదాము పోగొట్టుకున్న ఈ రాజ్యాన్ని తిరిగి ఆదాము కుమారుడు ఒకడు వచ్చి దేవునికి అప్పైపోయిన అప్పంత మరల తిరిగి ఆ ఆదాము కుమారుడు చెల్లించి ఆదాముని అతని వంశాన్ని మళ్ళా విమోచించాలి. ఏదో టైం ఉంది. ఆ సుపర్ణ కోర్టులో ఆనాడే నిర్ణయించారు. ఆ టైము అయ్యే వరకు సాతాను గాడి క్రింద ఈ లోకము ఉండవలసిందే. ఆదాము కుమారుడు ఎవడు? ఆదాము కడపట ఆదాము ఎవడు? యేసుక్రీస్తు. ఆయన వచ్చి తండ్రి అయిన దేవునికి రుణపడినటువంటి ఆ రుణమంతా యేసుక్రీస్తు తన స్వంత రక్తంతో చెల్లించి ప్రభువే ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఆయనకు కారుణేషన్ జరుగుతుంది. 5వ అధ్యాయంలో, ప్రభువా నీవే అర్హుడవు, నీవే అర్హుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆయా దేశముల వారిలోను, ఆయా జాతుల వారిలో నుండి ఒక జనమును కొని నీ కొరకు మమ్మను ఒక రాజ్యముగాను
యాజకులుగాను చేసినవి గనక వారు భూలోకమందు ఏలుదురు అని ఒక క్రొత్త పాట పాడుదురు. నీవు ఈ లోకానికి వచ్చి నీవు ఒక్కడవే ఏలడానికి అర్హుడు అని 4వ అధ్యాయంలో మరికొన్ని వచనాలు చూస్తాం. మరి నేను చూడగా పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. A throne was set in heaven. యోహాను గారు వెళ్ళినప్పుడు కాదు ఆ సింహాసనం వేయబడి ఉంట. There was a throne in heaven. That throne was eternal. అది అప్పుడు వేయబడిన సింహాసనం కాదని. That throne existed from eternity to eternity. శాశ్వతమైన సింహాసనం అది. శాశ్వతుడైన దేవుడు ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఏడుచూ ఉన్నవాడు. ఆయన ఎలా కనబడుతున్నాడు? 4వ అధ్యాయం 3వ వచనం. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సూర్యకాంతము పద్మరాగం. సూర్యకాంతం దగ 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 మెరుస్తూ ఉండే సూర్యకాంతం చూడలేం మనం. మన కన్ను చెదిరిపోతుంది. సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతితో దేవుని నరుడు చూడలేడు. ఆయన దేవుడు పవిత్రుడు, మహాపరిశుద్ధుడు. ఆయనను చూడడానికి మన నేత్రాలు చాలు. పద్మరాగము ఎలాంటిది? ఎర్రని నిప్పు కణాల్లాగు ఆ నిప్పును కూడా మనం చూడడానికి వీల్లేదు. మన అగ్నిని, నిజమైన అగ్నిని మానవ నేత్రం సహించలేదు. మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుస్సు ఆ సింహాసనమును ఆవరించి ఉండెను. అది ఆకుపచ్చ రంగు. తెలుపునా చూడలేం, మనం ఎరుపునా చూడలేం, అగ్ని చూడలేం. దేవుని ఏ మానవుడును ఏ సమయమందును చూడలేడు. ఏ నరుడును చూచి బ్రతుకలేడు. ఆయన దహించు అగ్ని, పవిత్రుడు. దహించు అగ్ని చూడలేడు, నరుడు చూచి బ్రతుకలేడు. కానీ ఆయన చూడాలంటే దేవుడు ఒక మహా గొప్ప ఒక కిటుకు ఒకటి ఏర్పాటు చేశాడు. అదేంటంటే ఒక ధనుస్సుని ఏర్పాటు చేశాడు. మరకతము వలె ప్రకాశించు ధనుస్సు. ఆకుపచ్చని రంగు. ఆకుపచ్చని రంగు ద్వారా ఆ సూర్యుని మనం చూడగలం. ఆస్ట్రానమర్ సూర్యుని స్టడీ చేయడానికి ఎన్నెన్నో రంగుల గ్లాస్ పీసెస్ పెట్టి ఆ రంగులలో నుంచి చూడగలరు. అలాగే దేవుని మనం చూడడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు ఆయన. మరకతము వలె ప్రకాశించు ధనుస్సు. నోహుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఒక ధనుస్సు, నా ధనుస్సును మేఘములోనే ఉంచింది. వాగ్దానం దేవునికి మానవునికి మధ్య, దేవునికి మానవునికి మధ్య వాగ్దానం. యేసుక్రీస్తును నరుడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడిని చూడగలం. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. ఎవడైనా తండ్రి వద్దకు నా ద్వారా తప్ప మరి ఇతర మార్గమున రాలేడు. నా ద్వారానే రావలసి. మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుస్సు యేసుక్రీస్తు. ఆయన ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. 7 దీపములు. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలేవని యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకున్నాం. ఆ 7 ఆత్మలు అక్కడ చెప్పేశాడు ఆయన. యెహోవా ఆత్మ అనగా అర్థమేది? ఇట్ ఈస్ ది ఇటర్నల్ స్పిరిట్. శాశ్వతమైనటువంటి ఆత్మ. ఇట్స్ ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ జెహోవా. మొదటి ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. జ్ఞానము, వివేకము. అప్పుడే 3 వచ్చేసాయి. మొదటిది యెహోవా ఆత్మ. మొట్టమొదటి దీపవృక్షానికి మొదట కాండం. ఆ తర్వాత 2 కొమ్మలు వచ్చేసాయి. ఏంటది? జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. 2 వచ్చేసాయి. ఇప్పుడు 2 కొమ్మలు వచ్చాయి. స్ట్రైట్ గా వచ్చింది ఒకటి, 2 పక్కల నుంచి వచ్చినవి ఈ 2. ఎన్ని? 3. ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. ఎన్ని వచ్చాయి? 5. తెలివిని భయభక్తులు పుట్టించు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడు. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మైట్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని 7 ఆత్మలు. దీపవృక్షమునకుండే 7 కొమ్మలు.
మొట్టమొదటి స్ట్రైట్ గా వెళ్ళినటువంటిది దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. తరువాత వచ్చినటువంటి 2 కొమ్మలు, ఆ తరువాత వచ్చినటువంటి మరొక 2 కొమ్మలు, ఆ తరువాత మరొక 2 కొమ్మలు, ఈ ప్రక్క 3, ఈ ప్రక్క 3, 6 నిటారుగా వెళ్ళినటువంటిది అసలైనటువంటిది యెహోవా ఆత్మ. దేవుని 7 ఆత్మలు ఆయన ఎదుట ప్రజ్వలించున్నవి. ఆ తరువాత ఏమున్నాయి? ప్రకటన గ్రంథం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఈ సింహాసనమునకు గాజు వంటి స్ఫటికమును పోలిన ఒక ప్లాట్ఫామ్ ఉంది. క్రిస్టల్ క్లియర్. అలలేవు ఆ సముద్రములో, అలలేవి లేవు. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఆఫ్ హెవెన్. ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణములో ఈ సింహాసనం వేయబడి ఉంది దేవునిది. ఆ సింహాసనానికి ముందు వెనుక 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి వంటిది. ఈ 4వ అధ్యాయం మీరందరూ మీ మనస్సులో, మీ కంటి ఎదుట జాగ్రత్తగా ఉంచుకోండి. ఒక సముద్రం ఉంది, పరలోకం. మహాసముద్రం, గాజు వంటి సముద్రం. క్రిస్టల్ క్లియర్ సీ, సీ ఆఫ్ గ్లాస్. ఇట్స్ వెరీ క్లియర్, నో వేవ్స్. దాని మీద ఈ సింహాసనం. ఆ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూద్దాం. మరియు 10 కొమ్ములు, 7 తలలు కలిగిన ఒక దూరము సముద్రంలో పైకి వస్తుంది. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదోషకరమైన పేర్లు ఉండేను. నేను చూసిన దూరములను పులిని కోరి ఉండేది. దాని పాదములు ఎలుగులంటి పాదములు, దాని నోరు సింహనోరు వంటిది. పరలోకంలో ఒక సముద్రము, ఆ సముద్రంలో సింహాసనము, దాని ఎదుట 4 జీవులు. ఒక జీవి సింహము, రెండవది దూడ, మూడవది మనుషుడు, 4వది ఎదురు జన్మనిస్తున్నారు. కింద భూమిలో ఒక సముద్రము, ఆ సముద్రంలో నుండి ఒక క్రోరములను పైకి వస్తున్నారు. ఇవి 4. ఆ క్రోరములు కూడా 2 తలలు, దాని 2 తలలోనే 7 తలలో కొమ్ములని, దానికి 17. ఇప్పుడు 17 రాజ్యాలు కలిగిన క్రీస్తు ఒకడు వస్తాడు. ఇప్పుడు రాబోతున్నాడు. ఇప్పుడు దానికే యుద్ధం ఆ రాజ్యం అన్నమాట. ఇప్పుడు జరుగుబోయే మధ్య ఆసియాలో జరిగే యుద్ధం ఉంది. ఈ యుద్ధంలో 17 రాజ్యాలు కలిపి ఒక రాజ్యముగా చేసి క్రీస్తు రాబోతున్నాడు. క్రూరములు వాడు చూడడానికి ఎలా కనబడుతున్నాడు? ఒకటి సింహం, రెండవది ఎలుగుబంటి, మూడవది సింహము, 4వది దాని పేరు రాయలేదు, క్రూరములను అన్నాడు. దానియేలు గారు ఎప్పుడో చూశాడు. 7వ అధ్యాయం